నమస్సస్యై 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 నమో నమః. సకల ప్రాణకోటికి అలానే ప్రకృతికి ఈ విశ్వానికి తల్లి జగన్మాత. ఈ అమ్మవారిని ఆత్మదర్శనం చేసుకున్నా కానీ లేదంటే నేత్ర దర్శనం చేసుకున్న సకల సౌఖ్యాలు మనకి అనేది కలిగి మన కుటుంబంలో జరిగేటువంటి కలహాలు కూడా అన్ని నివారణ కూడా అవుతాయి. అష్టాదశ శక్తిపీఠాలలో 3వ శక్తిపీఠం ప్రద్యుమ్నే శృంఖలాదేవి. శృంఖల అంటే బంధనము అని అర్థము. కనుక చాలామంది తాంత్రికులు మాంత్రికులు అష్టదిగ్బంధనము ఇంకా వేరే ఇతర బంధనాలను వేయటానికి ఎక్కువగా కూడా ఈ యొక్క శృంఖలాదేవికి సంబంధించినటువంటి సాధనలను చేస్తూ ఉంటారు. ఇక అమ్మవారి శక్తిపీఠం గురించి చూస్తే ఈ యొక్క శక్తిపీఠంలో సతీదేవి యొక్క ఉదర భాగం పడింది. ఈ క్షేత్రంలో వెలసినటువంటి దేవి విగ్రహంలో ప్రతిబింబించే మాతృప్రేమను అర్థం చేసుకోలేని సాధకులకు ఈ క్షేత్రం అనేది శృంగార క్షేత్రంగా కనిపించేది. కనుక అలనాటి కాలంలో ఉన్నటువంటి గురువులు తమ శిశువులలో నిర్వికారులైనటువంటి ఉత్తమ శిశువులను మాత్రమే ఈ యొక్క క్షేత్రంలోకి అనుమతించేవారు. దానికి పురాణ కాలం నాటి ఒక కథ కూడా మనకనేది ఆలంబనగా వస్తూ ఉంది. త్రేతాయుగంలో దశరథుని దత్తపుత్రిక అయినటువంటి శాంతను వివాహం చేసుకున్నటువంటి ఋష్యశృంగ మహర్షి సతీ సమేతుడై ఈ దేవిని చాలా కాలం ఉపాసించినాక ఆయనకు ఆ దేవి యొక్క విచిత్రమైనటువంటి ఆజ్ఞ ఒకటి తపస్సులో నిద్రలో ఆయన సాధారణంగా ఎక్కడున్నా కానీ ఒకటి బాగా వినిపించేది, అమ్మవారి యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞకు ఆయన కూడా భక్తుడై ఋష్యశృంగ మహర్షి అక్కడ నుంచి దక్షిణ పశ్చిమంగా బయలుదేరి శృంగగిరి మహాక్షేత్రానికి వచ్చేశాడు. వచ్చేటప్పుడు శృంఖలాదేవి యొక్క దివ్యమైనటువంటి శక్తిని పూర్తిగా కూడా ఆయన ఆవాహన చేసుకొని ఆయనలో నింపుకొని వచ్చేశాడు. అలా వచ్చిన మహర్షి శృంగగిరి శిఖరంపై దీర్ఘకాలం తపస్సు చేశాడు. అలా దీర్ఘకాలం తపస్సు చేసి ఆత్మానందమగ్ధుడయ్యాడు. ఆ తరువాత శృంఖలాదేవి ప్రేమితుడై ఆ గిరికి ప్రదక్షిణగా సంచరిస్తూ ఆ యొక్క శృంగిరి ప్రాంతాలలోని కొన్ని శక్తి క్షేత్రాలను కూడా ఆయన ఏర్పరిచారు. వాటిలో శృంఖలాదేవికి సంబంధించినటువంటి శక్తులను కూడా సమభాగాలుగా ఆయన అనేది స్థాపించాడు. శృంగ మహర్షి స్థాపించినటువంటి దేవతలు కనుక స్థానికులు ఆ యొక్క దేవతలను శృంగాల దేవతలని పిలిచేవారు. ఆ తర్వాత 2 యుగాలు గడిచాక 3వ యుగంలో అంటే కలియుగంలో 3 ఏళ్ళు గడిచాక ఆదిశంకరాచార్యుల స్వామి వారు కూడా శారదాదేవిని మహిష్మతి నగరం నుంచి తీసుకొని వస్తూ శృంగిరి ప్రాంతానికి వచ్చేసరికి అంటే ఆ మార్గంలో వెళ్తుండగా శృంగిరి పర్వతం నుంచి అక్కడ గల శక్తి తరంగాలు ఆయనను అనేది ఆకర్షించాయి. దానికి ఆయన కూడా ఏంటంటే సముగ్ధులయ్యారు. శారదాదేవి కూడా ఆ యొక్క స్థలాన్ని కూడా మెచ్చి అక్కడే నిలిచి వేద ధర్మ రక్షణ చేయాలని భావించింది. అలా ఆ ఇద్దరి అమ్మవారి యొక్క భావనలు ఏకమై శృంఖల క్షేత్రాల ప్రాంతంలోనే శారదాదేవి శారదా పీఠంగా నిలబడిపోయింది. దీనిని బట్టి క్షేత్రంలో నెలకొన్నటువంటి శక్తికి రెండిటికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఉందని తెలుస్తుంది. కానీ ప్రధాన శక్తి ప్రద్యుమ్నంలోని ఆ ప్రాంతంలోనిదే. కనుక ప్రద్యుమ్న క్షేత్ర స్మరణతో పాటుగా శృంఖలాదేవిని స్పర్శించాలి. ప్రద్యుమ్న దేశం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా ప్రాంతంలోనిది. అలానే వంగదేశం అనాదిగా శాక్తేయులకు నిలయం. ఇప్పటికీ అక్కడ తాంత్రిక శాక్తేయ సాంప్రదాయం చాలా ప్రబలంగా ఉంది. అక్కడ అమ్మవారి యొక్క ఆలయం లేని గ్రామం అంటూ ఏదీ ఉండదు. కాబట్టి ఆ యొక్క ప్రాంతాన్ని వంగదేశం అని గౌడ దేశం అని చాలా మంది పిలిచేవారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ బంగాళదేశముగాను వంగదేశముగాను విడిపోయి ఉంది. ఈ 2 ప్రాంతాలలోని శృంఖలాదేవి అనే క్షేత్రం ప్రస్తుతం ఎక్కడ కూడా ఎవరికి కనిపించదు. కాకపోతే ఆ యొక్క స్థలాలను ఆ యొక్క ప్రాంతాన్ని మనం శృంఖలాదేవికి సంబంధించినటువంటి ఆ యొక్క దేవత యొక్క సంబంధించినటువంటి స్మరణతో ఆ ప్రాంతాన్ని దర్శించడం వల్ల ఆ తల్లి యొక్క దర్శనం పొందిన వాళ్ళం అవుతాము. కాబట్టి అందరూ ఈ యొక్క శక్తిపీఠాలను శక్తితో మనస్ఫూర్తిగా స్మరించండి. శుభం.